అక్కడెక్కడో ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ యూఎస్ వార్ చేయడం వల్ల మనకెంత బాగుపడుతుందో మీకు తెలుసా? తెలియదు కదా, నేను చెప్తాను. అంతకన్నా ముందు మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకో. ఇండియా ఇప్పుడు అరౌండ్ 5% క్రూడ్ ఆయిల్ ని మిడిల్ ఈస్ట్ కంట్రీ నుండి ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే. మిడిల్ ఈస్ట్ లో వార్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది మన ఆయిల్ సప్లై. ఆయిల్ సప్లై ని తగ్గితే ఆటోమేటిక్ గా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అని ఆకాశానికి అనుకుంటే మనందరికీ తెలిసిందే. ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల ఇమ్మీడియట్ గా మన దేశంలో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ పెరుగుతాయి. సో ఇలా ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మన ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే మనకెలా బడ్డన్ అవుతుంది బ్రో అని మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ఒక మెయిన్ ట్విస్ట్ ఉంది. వెజిటేబుల్స్ నుండి గ్రోసరీస్ వరకు అన్ని ఐటమ్స్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. అలానే మన ఇండియా క్రూడ్ ఆయిల్ తో పాటు గ్యాస్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండి. దీని వల్ల మనం ఇంట్లో వాడుకునే గ్యాస్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అది అక్కడ జరిగే వారు, కానీ బడ్డెన్ మాత్రం మన డైలీ లైఫ్ మీద పడుతుంది. ఒకవేళ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ బార్డర్ లో కాంఫ్లిక్ట్స్ ఇంకా పెరిగితే గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ కూడా స్లో అవుతాయి. పెట్రోల్ అండ్ గ్యాస్ సప్లై డిస్టర్బ్ అవుతుంది కన్ఫర్మ్ గా. ఈ వార్ అనేది 3 to 4 డేస్ లో ఆగకపోతే సిచువేషన్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. అందుకనే చాలా కంట్రీస్ ఆల్రెడీ అలర్ట్ మోడ్ లో ఉండి సేఫ్ స్టెప్స్ అనేది తీసుకుంటున్నాయి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ జరిగే వార్ వల్ల మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఎవరికి క్లియర్ గా తెలియదు. కాబట్టి సిచువేషన్ ని సీరియస్ గా తీసుకొని జాగ్రత్తగా ఉండండి. జై హింద్.